అయ్యో సారీ, టీ కప్ అక్కడే మర్చిపోయాను, తీసుకెళ్ళి పెట్టేస్తాను. పర్లేదండి, నేను పెట్టేస్తాను. సారీ, టవల్ పొరపాటున అలా పక్కన పడేశాను. అయ్యో పర్లేదండి, నేను వేసుకుంటాను. కానీ మీరు వెళ్ళి మీ పని చేసుకోండి. ఒంట్లో బాగానే ఉంది కదా? బానే ఉంది. ఏమైంది? ఓకే ఓకే. కవి, నాకు సాయంత్రం లేట్ అవుద్ది, డిన్నర్ నేను బయటే చేసి వస్తాను. సర్లేండి, దాందేముంది, మాకు పిల్లలకి వంట చేసుకుంటాము, మీరు బయట తినేసి రండి. ఏంటి, నేను పొద్దునుంచి ఏం చేసినా సరే మా ఆవిడ నన్ను ఏం తిట్టట్లేదు. తాగిన టీ కప్ అక్కడ పెట్టేసినా ఏమనట్లేదు, టవల్ ఇసిరేసినా సరే తిట్టట్లేదు. ఏదో తేడా కొడుతుంది మా ఆవిడ. ఇలా ఉంటది అసలు. పని అయిపోయింది. కవి, ఏంటండి? నువ్వేనా 4 రోజులు మీ పుట్టింటికి వెళ్తావేంటి? ఎందుకు నన్ను మా పుట్టింటికి పంపించి మీరు మీ ఫ్రెండ్స్ తో ప్లాన్ లేదామనా? అమ్మయ్య, ఆవిడ ఒరిజినాలిటీ బయటకు వచ్చేసింది. పొద్దున్నుంచి ఏమైపోయిందని నాకు అర్థం కావట్లేదు. పొద్దున్నుంచి నిజంగానే నాకు పిచ్చెక్కింది. మా ఆవిడకి ఏమైంది, నన్ను ఏం తిట్టట్లేదని. ఎంత టెన్షన్ పడిపోయినా.